బొత్స చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వ్యవసాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి అలాగే మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలకు సంబంధించి, అలాగే జీవిరెడ్డి రాజీనామా చేస్తూనే కొన్ని కీలక వ్యాఖ్యలు అధికారులపై చేశారు. వీటన్నిటికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ముందుగా చెప్పండి, బొత్స వ్యాఖ్యల్ని వ్యవసాయంపై అలాగే రైతులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పేసి వారి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? దాంట్లో నిజమెంత అంటారు? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎవరికి వాళ్ళు మేము చాలా చేసాం, మీరు చేయలేదని చెప్తారు. దాంట్లో నిజాలు ఉండవు. అంటే ఎగ్జాజరేషన్స్ ఉంటాయి. వాళ్ళు చేసిన ఎక్కువ చెప్తారు, ఎదుటి వాళ్ళు చేసిన తక్కువ చెప్తారు. నిజంగా మాట్లాడారంటే వ్యవసాయానికి సంబంధించి ఇవాళ ఆ రైతు భరోసా ఇస్తున్నారు. 10,000 స్టేట్ గవర్నమెంటు, 10,000 సెంట్రల్ గవర్నమెంటు ఫండ్. వాళ్ళకి సంబంధించి 6,000, 14,000. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7,500, మిగిలిన ఇది సెంట్రల్ గవర్నమెంట్ 6,000 వచ్చేది, 13,500. దానికి ఆ రోజున కూడా ఇచ్చింది ఎంతమంది రైతులకి? సుమారు 47 లక్షల మందికి ఇచ్చారు రైతులకి. దానికోసం ఇది ఇచ్చారు. ఇవాళ కూడా 9,407 కోట్లు దానికి రైతు భరోసా కింద జమ చేయడానికి పెట్టారు. మరి అటువంటిప్పుడు అన్యాయం జరిగినట్టు ఎట్టవుతుంది? ఓకే, అంటే అన్యాయం జరగలేదంటారా మీరు? ఎలా అవుతుంది? అసలు స్కీమ్ మొదలెట్టకుండానే అన్యాయం జరిగిందని ఎట్లా అంటారు? 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తారు, ఆ పైన వాళ్ళకి ఇవ్వరు. అందరికీ అందట్లేదు అనేది కూడా ఒక వాదనగా. అసలు మొదలెట్టకుండానే అందలేదని ఎట్లా అంటారన్నా నేను. అసలు స్కీమ్ మొదలెట్టిన తర్వాత ఎవరికి అందలేదో చెప్పాలి. అయితే ఒకటి, ఇంతకుముందు అంటే 2024 మొదట్లో, అంతకుముందు ఎట్లా ఉన్నా 2024లో పండిన పంటకి వ్యవసాయదారులకి చేతికి డబ్బు రావాలంటే 3 నెలలు 4 నెలలు పట్టింది. అటువంటిది ఇవాళ 1 రోజు 2 రోజుల్లో పడుతుంది. కాబట్టి రైతుకి అన్యాయం జరిగినట్టు ఏం కాదు. కాకపోతే ఏంటి, వీళ్ళేం చేయాలంటే రైతు భరోసా ఎవరికన్నా రాలేదనుకోండి, ఇది అన్నదాత సుఖీభావ పథకం రాలేదు, వాళ్ళ తరఫున పోరాడాలి. కానీ ముందే అన్యాయం జరిగిపోయిందంటాం అసలు కరెక్టే కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే అసమంజసం.